3 సంవత్సరాల శాంతి. అంతా ప్రశాంతంగా ఉంది. అవును. కాని ఒక రాజు మనసులో మాత్రం ఒక పాత కోరిక మళ్ళీ రాజుకుంటోంది. తన రాజ్యానికి చెందిన భూమిని తిరిగి దక్కించుకోవాలి. సరిగ్గా ఇది కేవలం ఒక యుద్ధం గురించిన కథ కాదు. కాదు. ఇది రాజకీయ పొత్తులో, దైవిక హెచ్చరికలు, అన్నింటికీ మించి తనకు నచ్చని నిజాన్ని వినడానికి ససేమిరా ఇష్టపడని ఒక రాజు యొక్క కథ. అవును. ఈరోజు మనం ఒక రాజులు గ్రంథంలోని 22వ అధ్యాయాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఇందులో 2 రాజులు, ఇజ్రాయిలు రాజు అహాబు, యూదారాజు యెహోషాపాతు మనకు కనిపిస్తారు. ఈ కథలో మనం కేవలం ఏమి జరిగిందో చూడటమే కాదు, అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిజాన్ని ఎలా ఎదుర్కొంటాడు, లేదా దాని నుండి ఎలా పారిపోవాలని చూస్తాడు అనే విషయాన్ని విశ్లేషించబోతున్నాం. ఈ 2 రాజుల మధ్య సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంది. 3 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్న వాతావరణం యెహోషాపాతు రాకతో ఒక్కసారిగా ఎలా మారిపోయిందో చూద్దాం. యోదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును కలవటానికి వస్తాడు. ఇది ఒక స్నేహపూర్వక సమావేశంలాగే మొదలవుతుంది కదా. అవును, కాని అహాబు మనస్సులో వేరే ప్రణాళిక నడుస్తోంది. ఖచ్చితంగా. అతను తన సేవకులతో, అరే, ఆ రామోద్గిలాదు మనదే కదా, సిరియా రాజు దగ్గర ఇంకా ఎందుకుండాలి, మనం దాన్ని తిరిగి తీసుకోవాలి అని అంటాడు. ఇది అతనిలో చాలా కాలంగా ఉన్న కోరిక. అవును. యెహోషాపాతు తన సైన్యంతో రావటాన్నే ఒక అవకాశంగా చూస్తాడు. వెంటనే నాతో పాటు రామోద్గిలాదు మీదకు యుద్ధానికొస్తావా అని అడిగేస్తాడు. ఆశ్చర్యంగా యెహోషాపాతు వెంటనే ఒప్పుకుంటాడు. నేను నీవాణనే, నా జనులు నీ జనులే, నా గుర్రాలు కూడా నీ గుర్రాలే అని పూర్తి మద్దతిస్తాడు. ఇది నిజంగా పెద్ద విషయం. ఎందుకంటే ఈ ఉత్తర దక్షిణ రాజ్యాలు అంటే ఇశ్రాయేలు, యూదా ఎప్పుడూ కలహించుకుంటూ ఉండేవి. ఇప్పుడు వాళ్ళు ఒక్కటయ్యారు. ఇది చాలా ముఖ్యమైన రాజకీయ పొత్తు. నిజమే. శత్రువుపై కలసి పోరాడటానికి సిద్ధపడ్డారు. కాని యెహోషాపాతులో ఒక మంచి లక్షణముంది. అతను కేవలం సైనిక బలాన్ని నమ్మే రకం కాదు. అందుకే అతను వెంటనే ఒక షరతు పెడతాడు. అవును. అంతా బాగానే ఉంది కానీ మనం యుద్ధానికి వెళ్లే ముందు దేవుని చిత్తం ఏమిటో కనుక్కుందాం, యెహోవా యొద్ద విచారణ చేద్దామంటాడు. ఇది అహాబుకు యెహోషాపాతుకు మధ్య ఉన్న తేడాను మొదట్నుంచే చూపిస్తుందన్నమాట. ఒకరు దూకుడుగా ఉంటే మరొకరు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఖచ్చితంగా. యెహోషాపాతుకు దైవచిత్తం ముఖ్యం, అహాబుకు తన సొంత చిత్తమే ముఖ్యం. అయినా మిత్రుడి కోరిక కాదనలేక అహాబు తన ఆస్థాన ప్రవక్తలను పిలిపిస్తాడు. ఒకరిద్దరిని కాదు, ఏకంగా 400 మందిని. రాజు వారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతాడు. నేను రామోద్గిలాదు మీదకు యుద్ధానికి పోవాలా వద్దా? ఆ 400 మంది ప్రవక్తులు ఒకే గుంతుతో, ఖచ్చితంగా వెళ్ళండి రాజా, యెహోవా దానిని మీ చేతికప్పగిస్తాడు, విజయం మీదే అని నినదిస్తారు. వినడానికి చాలా ఉత్సాహంగా ఉంది. కాని యెహోషాపాతుకు ఎందుకో ఇది నచ్చలేదు. అందరూ ఒకేలా ఆలోచించకుండా చెప్పడం అతనికి అనుమానం కలిగిస్తుంది. ఇది నిజమైన ప్రవచనంలా లేదు. రాజును సంతోషపెట్టడానికి చెప్పిన మాటల్లా ఉన్నాయి. అవును. అందుకే అతను, అందరూ బాగాలే చెప్పారు కాని వీళ్లు కాకుండా నిజంగా దేవుని మాట చెప్పే ప్రవక్త మరొకరు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడుగుతాడు. అతని వివేకం, జాగ్రత్త ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఆస్థాన ప్రవక్తలకు, స్వతంత్ర ప్రవక్తలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తుంది. అంటే ఆస్థాన ప్రవక్తలు రాజు ఇచ్చే జీతం మీద బతుకుతారు. అవును, రాజుకు నచ్చేదే చెబుతారు. కాని నిజమైన ప్రవక్తలు దేవుని మాట మాత్రమే పలుకుతారు, అది రాజుకు నచ్చినా నచ్చకపోయినా. యెహోషాపాతు ప్రశ్నతో అహాబు అసహనంగా, ఉన్నాడు ఒకడు, ఇమ్లా కుమారుడు మీకాయా అంటాడు. కాని వాడితో ఒకటే సమస్య, వాడు నా గురించి ఎప్పుడూ మంచే చెప్పడు, ఎప్పుడూ ఏదో ఒక కీడు జరుగుతుందని చెబుతాడు. అందుకే వాడంటే నాకు ద్వేషం అని ఒప్పుకుంటాడు. అంటే నిజాన్ని వినడానికి అతను సిద్ధంగా లేడని పచ్చిగా చెబుతున్నాడు. ఇక్కడ కేవలం అహాబు మొండితనం మాత్రమే కనిపిస్తోందా, లేక తనకు నచ్చిన నిజాన్ని సృష్టించుకోవాలనే ప్రయత్నం కూడా ఉందా? అదెలా? అంటే 400 మంది ప్రవక్తలను పిలిపించడం అనేది నిజం తెలుసుకోవడానికి కాదు, బహుశా తను ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి ఒక స్టాంపు వేయించుకోవడానికేమో. మంచి పాయింట్. ఇది కన్ఫర్మేషన్ బయాస్కు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అతను సమాచారం కోసం వెతకడం లేదు, తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి మనుషుల కోసం వెతుకుతున్నాడు. నిజమే. ఇది నాయకులలో మనం తరచుగా చూసే ఒక ప్రమాదకరమైన లక్షణం. ఈ సంభాషణ జరుగుతుండగానే బయట షోమ్రోను గవిని దగ్గర ఒక నాటకీయ దృశ్యం జరుగుతోంది. అవును, 2 రాజులు రాజవస్త్రాలతో సింహాసనాల మీద కూర్చున్నారు.
అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా అనే ఒక ప్రవక్త ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వాటితో పొడుస్తున్నట్టు నటిస్తూ, ఈ కుమ్ములతోనే నీవు సిరియనులను నాశనం చేస్తావని యెహోవా చెబుతున్నాడు అని ఒక పెద్ద ప్రదర్శన ఇస్తాడు. మిగతా 400 మంది అతనికి వంతపాడుతారు. ఈ నాటకమంతా చూశాక కూడా యెహోషాపాతు పట్టువదలడు. లేదు, మీకాయాను పిలిపించండి అంటాడు. దాంతో అహాబు అయిష్టంగానే సరేనంటాడు. మీకాయాను పిలవడానికి వెళ్లిన దూత దారిలోనే అతనికి సలహా ఇస్తాడు. అయ్యా, చూడు, అందరూ రాజుగారికి మంచి మాటలే చెబుతున్నారు. నువ్వు కూడా వాళ్లతో గొంతు కలుపు, అనవసరంగా గొడవెందుకు అని. కాని మీకాయ చాలా ధైర్యంగా, దేవుడు నాకు ఏమి చెప్పమంటే నేను అదే చెబుతాను, అంతకు మించి ఒక్క మాట కూడా చెప్పను అని యెహోవా జీవంతోడు ప్రమాణం చేస్తున్నాను అని తేల్చి చెబుతాడు. అతని నిబద్ధత అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అవును. సరే, రాజు దగ్గరకు వస్తాడు. అహాబు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు. మొదట మీకాయ ఎంతో వ్యంగ్యంగా అచ్చమ 400 మంది ప్రవక్తల్లాగే, వెళ్ళండి, గొప్ప విజయం సాధిస్తారు, యెహోవా దానిని మీ చేతికి అప్పగిస్తాడు అంటాడు. అహాబుకు ఆ వ్యంగ్యం వెంటనే అర్థమవుతుంది. అతనికి కోపం వస్తుంది. యెహోవా నామమును బట్టి నాతో నిజం మాత్రమే చెప్పాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని గద్దిస్తాడు. ఒక్క నిమిషం, ఇక్కడ అహాబు ప్రవర్తన చాలా వింతగా ఉంది. అవును కదా. మీకాయ నిజం చెబుతాడని అతనికి తెలుసు. అయినా అతన్నే పిలిపించాడు. కాని నిజం వినగానే కోప్పడతాడు. అసలు అతనికి ఏమి కావాలి? అదే కదా ఇక్కడున్న సైకలాజికల్ డ్రామా. అహాబుకు నిజం కావాలి, కాని తన వర్షన్కు అనుకూలంగా ఉన్న నిజం కావాలి. అది దొరకనప్పుడు అతను నిజాన్ని ద్వేషించడం మొదలుపెడతాడు. అప్పుడు మీకాయ గంభీరంగా తన అసలు దర్శనాన్ని వివరిస్తాడు. ఇశ్రాయేలీయులందరూనూ కాపరిలేని గొర్రెలవలె కొండలమీద చెదిరిపోయి ఉండటం నేను చూశాను. యెహోవా వీరికి యజమాని లేడు, ప్రతి ఒక్కర్నీ వారి వారి ఇళ్లకు శాంతితో పంపించండి అన్నాడు. ఇది అహాబు మరణాన్ని సూచిస్తున్న స్పష్టమైన భయంకరమైన ప్రవచనం. ఈ మాట వినగానే అహాబు కోపంతో నిస్సహాయతతో యెహోషాఫాతు వైపు తిరిగి, చూశావా, చెప్పానా లేదా? వీడు నా గురించి మంచి చెప్పడు, ఎప్పుడు కీడే ప్రవచిస్తాడు అంటాడు. ప్రవచనం యొక్క సారాంశాన్ని పక్కన పెట్టి ప్రవచించిన వ్యక్తిని నిందిస్తున్నాడు. కాని మీకాయ అక్కడితో ఆగడు. తాను ఎందుకలా ప్రవచించాడో వివరిస్తాడు. అతను పరలోకంలో ఒక దర్శనాన్ని చూశానని చెబుతాడు. యెహోవా సింహాసనం మీద కూర్చుని ఉండగా పరలోక సైన్యం ఆయన చుట్టూ నిలిచి ఉండటం చూశానని, అక్కడ జరిగిన సంభాషణను విన్నానని చెబుతాడు. ఆ సంభాషణ ఏమిటంటే, అహాబు రామోద్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవరు ప్రేరేపిస్తారు అని యెహోవా అడిగినప్పుడు, ఒక ఆత్మ ముందుకొచ్చి, నేను వెళ్తాను, నేను అతని ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటాను అని చెబుతుంది. దానికి యెహోవా అనుమతిస్తాడు. ఇది చాలా క్లిష్టమైన వేదాంతపరమైన భావన. అవును. దేవుని సర్వాధిపత్యం, మానవ స్వేచ్ఛ మధ్య ఉన్న సంబంధాన్ని ఇది ప్రశ్నిస్తుంది. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. అహాబు ఇప్పటికీ తన మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను అబద్ధాన్నే వినాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అతని కోరికను తీర్చడానికి, అతనిపై నిర్ణయించబడిన తీర్పును నెరవేర్చడానికి ఈ మోసాన్ని అనుమతిస్తున్నాడు. అతను దేనికి అర్హుడో దాన్నే పొందుతున్నాడు అన్నమాట. ఈ భయంకరమైన మాటలు విన్నా సిద్కియా, అంటే ఆ ఇనుప కొమ్ముల ప్రవక్త, కోపంతో ఊగిపోతూ ముందుకొచ్చి మీకాయాను చెంపమీద కొడతాడు. వరి, యెహోవా ఆత్మ నన్ను విడిచి నీతో మాట్లాడటానికి ఏ దారిలో వెళ్ళిందిరా అని ఎగతాళి చేస్తాడు. దానికి మీకాయ ప్రశాంతంగా, భయంతో దాక్కోడానికి నువ్వు గదులలోకి పారిపోయే రోజున ఆ దారి ఏదో నీకే తెలుస్తుంది అని వదిలిస్తాడు. భవిష్యత్తులో సిద్ధియాకు కూడా పరాభవం తప్పదని సూచిస్తున్నాడు. రాజు వెంటనే మీకాయాను చెరసాలలో వేయమని, తాను యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చేవరకు అతనికి కష్టమైన అన్నపానీయాలు, అంటే అతి తక్కువ ఆహారం ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు. వెళ్తూ వెళ్తూ మీకాయ ఒక చివరి సవాలు విసురుతాడు. రాజా, నువ్వు గనక క్షేమంగా తిరిగి వచ్చావంటే యెహోవా నా ద్వారా మాట్లాడలేదని ఒప్పుకుంటాను అని అందరి ముందు ప్రకటిస్తాడు. ఇప్పుడు అహాబు పరిస్థితి చూడండి. ఒకవైపు 400 మంది విజయం మీద అంటున్నారు. మరోవైపు ఒక్క మీకాయ పతనం తప్పదు అంటున్నాడు. సహజంగానే అహాబు తనకు నచ్చిందాన్నే నమ్ముతాడు. కాని మీకాయ మాటలు అతని మనసులో ఎక్కడో ఒక మూల భయాన్ని నాటాయి. అందుకే విధిని తప్పించుకోవడానికి ఒక ప్రణాళిక వేస్తాడు. అవును, నేను మారువేషంలో యుద్ధంలోకి వెళతాను, నువ్వు మాత్రం నీ రాజవస్త్రాలు ధరించుకో అని యెహోషాపాతుకు చెబుతాడు. ఇది వ్యూహమా
లేక పిరికితనమా? ఒకవేళ ప్రవచనం నిజమైతే శత్రువులు రాజవస్త్రాలలో ఉన్న యెహోషాపాతునే ఇశ్రాయేలు రాజుగా పొరబడతారని అతని ఆలోచన. అంటే అతను తన స్నేహితుణ్ణి బలిపశువును చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో సిరియా రాజు తన సైనికులకు ఒక నిర్దిష్టమైన ఆజ్ఞ ఇస్తాడు. ఏమిటది? మీరు చిన్నవాళ్లతో పెద్దవాళ్లతో పోరాడకండి, కేవలం ఇశ్రాయేలు రాజును లక్ష్యంగా చేసుకోండి అని. అబ్బో, ఇప్పుడు అహాబు ప్లాన్ మరింత ప్రమాదకరంగా మారింది. నిజమే. యుద్ధం మొదలవుతుంది. సిరియా రథాధిపతులు అనుకున్నట్లే రాజవస్త్రాలలో ఉన్న యెహోషాపాతును చూసి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనిని చుట్టుముడతారు. ప్రాణాపాయంలో ఉన్న యెహోషాపాతు గట్టిగా కేకలు వేస్తాడు. వారతని స్వరం విని పొరపాటును గ్రహించి వెనుదిరుగుతారు. యెహోషాపాతు ప్రాణాలతో బయటపడ్డాడు. కాని అహాబు విధి మరో రూపంలో కాపుకాసి ఉంది. ఒక సిరియా సైనికుడు ఎవరిని గురిపెట్టకుండా యాదృచ్ఛికంగా ఒక బాణాన్ని వదులుతాడు. యాదృచ్ఛికంగానా? అవును, గురి చూడకుండానే అనమాట. వావ్! ఇది నమ్మశక్యంగా లేదు. అంటే రాజు వేసిన పకడ్బందీ ప్లాన్, సిరియా రాజు వేసిన నిర్దిష్ట వ్యూహం ఇవన్నీ ఫెయిలయ్యి ఎక్కడో ఎవరో గురి లేకుండా వేసిన బాణమొచ్చి తగలడమా? విధిని తప్పించుకోవడం అసాధ్యమనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఉండదేమో. ఖచ్చితంగా. ఆ బాణం గాలిలో ప్రయాణించి సరిగ్గా మారువేషంలో ఉన్న అహాబు కవచపు కీళ్ల మధ్య, అంటే కవచం కప్పని అతి చిన్న బలహీనమైన ప్రదేశంలో గుచ్చుకుంటుంది. ప్రాణాంతకమైన గాయం. అవును. గాయపడిన అహాబు, నన్ను యుద్ధరంగం నుండి బయటకు తీసుకువెళ్ళు అని తన సారథితో చెప్తాడు. కాని యుద్ధం భీకరంగా జరుగుతుండడంతో అది సాధ్యపడదు. అతడిని రథంలోనే సిరియనులకి ఎదురుగా నిలబెడతారు. సాయంత్రమయ్యేసరికి అతను రక్తమోడి మరణిస్తాడు. అతని రక్తం రథమంతా మడుగు కడుతుంది. సూర్యాస్తమయం తరువాత ఇశ్రాయేలు సైన్యంలో ఒక ప్రకటన చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ తమ పట్టణాలకు వెళ్ళిపోవచ్చు. మీకాయా ప్రవచించినట్లుగానే కాపరిలేని గొర్రెల వలె సైన్యం చల్లాచెదురైపోతుంది. అహాబు మృతదేహాన్ని షోమ్రోనుకు తీసుకువచ్చి పాతిపెడతారు. కాని కథలో ఇంకా ఒక భయంకరమైన ముగింపుంది. అవును. అతని రక్తం నిండిన రథాన్ని షోమ్రోనులోని ఒక కొలనులో కడిగినప్పుడు కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకుతాయి. ఇది కూడా గతంలో ఏలియా ప్రవచించిన మాట నెరవేరినట్లు గ్రంథం చెబుతుంది. ప్రతి ప్రవచనం, ప్రతి హెచ్చరిక ఎంత ఖచ్చితంగా నెరవేరిందో ఇది చూపిస్తుంది. ఇంతటితో అహాబు కథ ముగుస్తుంది. అతని పతనం తరువాత అతని కుటుంబం అదే మార్గంలో ఎలా కొనసాగిందో అతని కుమారుడు అహజ్యా పాలన చూపిస్తుంది. అహజ్యా 2 ఏళ్లు పాలించినా తన తండ్రి అహాబు తల్లి యెజెబెలు మార్గాల్లోనే నడిచి బయలుదేవతను పూజించి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మరి యెహోషాపాతు సంగతేంటి? అతను క్షేమంగా తన రాజ్యానికి తిరిగి వెళ్తాడు. అతను 35వ ఏట రాజై 25 సంవత్సరాలు పాలించాడు. అతను యెహోవా దృష్టికి నీతిమంతుడిగా ప్రవర్తించాడు. కాని ఒక చిన్న లోపముంది. అవును, తన రాజ్యంలో ఉన్న ఉన్నత స్థలములను, అంటే ఇతర దేవతలను పూజించే ప్రదేశాలను పూర్తిగా తీసివేయలేదు. అయితే అహాబుతో పెట్టుకున్న స్నేహం వల్ల కలిగిన చేదు అనుభవం నుండి అతను ఒక పాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తాడు. అదెలా చెప్పగలం? ఎందుకంటే ఆ తర్వాత అతను బంగారం కోసం ఓఫీరుకు ఓడలను పంపాలని ప్రయత్నించినప్పుడు అవి బద్దలైపోతాయి. అప్పుడు అహాబు కుమారుడైన అహజ్యా, మా వాళ్లను కూడా మీతో పంపండి, కలిసి వ్యాపారం చేద్దాం అని అడిగినా యెహోషాపాతు నిక్కచ్చుగా నిరాకరిస్తాడు. అవును, చెడు స్నేహం ఎంత ప్రమాదకరమో అతను ప్రత్యక్షంగా చూశాడు కదా. ఈ లోపైన విశ్లేషణ నుండి కొన్ని కీలక విషయాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది, మనకు నచ్చిన సలహా వెనకపడటం కంటే కఠినమైన నిజాన్ని వెతకటం ఎంత ముఖ్యం. 400 మంది చెప్పిన అబద్ధం కంటే ఒక్కరు చెప్పిన నిజానికే చివరికి విలువ ఉంటుంది. రెండవది, అహాబు మారువేషం ద్వారా విధిని తప్పించుకోవాలని చూశాడు. కాని విధి అతడిని ఒక యాదృచ్ఛిక బాణం రూపంలో వెంబడించింది. ఇది మన నియంత్రణకు మించిన శక్తులు కూడా ఉంటాయని గుర్తుచేస్తుంది. చివరగా యెహోషాపాతు యొక్క జాగ్రత్త, అహాబు యొక్క మొండి పట్టుదల మధ్య ఉన్న తేడా వారిద్దరి ముగింపులలో స్పష్టంగా కనిపించింది. అవును. ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను వదిలిపెడదాం. ఈ మూలగ్రంథం దేవుని నుండి పంపబడిన అబద్ధమాడు ఆత్మ గురించి చెబుతుంది. ఇది చాలా సంక్లిష్టమైన విషయం. అవును. దీనిపై మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒక నాయకుడు తాను కోరుకున్న వాస్తవం కోసం ఎంతగా తపిస్తే అతను మోసానికి అంత తేలికగా గురవుతాడా? ఆ మోసం బయటినుండి వచ్చినా, లేదా ఈ కథలో చెప్పబడినట్లు దైవికంగా అనుమతించబడినా, అంతిమంగా ఒక వ్యక్తి తన సొంత ఆత్మవంచనకే బలి అవుతాడా? ఈ
ఈ ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం.